అందరికీ నమస్కారం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే ఇరుముడి కట్టడానికి టైం అయితే అయిందనమాట. 41 డేస్ అయితే అయిపోయినాయి. ఈరోజైతే ఫస్ట్ అయితే ఇంటి దగ్గర ఈ విధంగా కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతాం అనమాట. ఇప్పటిదాకా మా స్వామి అయితే పెద్ద సాంగ్ కొట్టేశాడు, ఇప్పుడు చిన్న సాంగ్ కొడుతున్నాడు. వీళ్ళైతే కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది. మొత్తం అయితే సామాన్ సర్దుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళినాం అనమాట. ఇక్కడైతే వచ్చేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. మేమైతే ఇరుముడి సామాన్లు తీసుకొచ్చి అక్కడైతే పెట్టేసినాం. మేమైతే చుట్టాలని తీసుకొని మా అత్తమ్మ మేమైతే పోయినాం. ఆల్రెడీ మేము పోయేసరికి మా అమ్మ కూడా వచ్చేసింది అనమాట. అక్కడనే బస్సు దిగింది. ఎందుకంటే ఇంటికి వస్తే కొంచెం దూరం ఉంటుంది కదా, అందుకోసం అయితే మా మమ్మీ అక్కడనే దిగేసింది అనమాట. మా అమ్మ దిగింది. మా చుట్టాలు ఎవరు రాలేరనమాట ఈ సంవత్సరం అయితే. అమ్మ ఒకతే వచ్చింది. తర్వాత లాస్ట్లో అయితే తమ్ముడు మద్దరు కూడా వచ్చారనమాట. ఈ ఇరుముడి కట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మా చిన్నోడైతే వీడియో తీస్తూనే ఉన్నాడు. మా పాప, మా ఆడబిడ్డ, మేమందరం అయితే అక్కడ కూర్చొని చూస్తున్నాం. మా అత్తమ్మ అక్కడ నిలబడ్డది. ఈ గుడి నుంచి అయితే ఇప్పుడైతే గుడి అయి 2 సంవత్సరాలు అవుతుందనమాట. లాస్ట్ ఇయర్ అయితే లోపల పెట్టేసారు అనమాట, ఇరుముడి లోపల కట్టిరు. ఈ సంవత్సరం అయితే బయట మెట్లకు ఎదురుగానే కట్టిరనమాట. చూడండి, గుడి అయితే సేమ్ మన శబరిమలై అయ్యప్ప గుడి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా మన సదాశివ నగర్లో అయ్యప్ప గుడి కూడా అదే విధంగా ఉంది. ఇక ఇరుముడి కట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళకైతే వీళ్ళ బస్సే తొందర పోతుంది అనేసి అయితే ఫస్ట్ బస్ అనమాట. మొత్తం 4 వెహికల్స్ అయితే మాట్లాడుకున్నారు. ఒక కారు, 3 బస్సులు అయితే వెళ్ళినాయి అనమాట ఈరోజు. అయితే ఫస్ట్ అయితే వీళ్ళ బస్సు వెళ్తుంది అనేసి వీళ్ళైతే ఇరుములు కట్టుకోవడం స్టార్ట్ చేసారు. ఆల్రెడీ చూడండి, పంతులు కూడా వచ్చేసిండు. ఈ ఇరుముడు కట్టడం అయితే స్టార్ట్ అయింది. మా అబ్బాయి అయితే ఇరుముడు కట్టుకుంటుండు. మా అబ్బాయి తర్వాత మా స్వామి కూడా కట్టుకుండు, పెద్ద స్వామి కూడా. ఈ ఇద్దరు ఇరుముడు కట్టుకున్న తర్వాత అయితే చూడండి ఫ్రెండ్స్, ఇరుముడు కట్టేటప్పుడు అయితే మస్తు ఇట్లా అనిపిస్తుంది. ఎందుకంటే పాపం చిన్నగా ఉంటారు కదా, చిన్న పిల్లలకైనా ఇబ్బంది అనిపిస్తుంది. ఈ ఇరుముడు కట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు గుడి అయితే ఇక్కడ నిజంగా చెప్పాలంటే చాలా బాగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే అయితే గుడి దగ్గరికి మస్తు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే నగరు లాస్ట్ అనమాట, బైపాస్కు దగ్గరలో ఉంటుంది. నిజామాబాద్కి వెళ్ళే రూట్లో ఉంటుందండి. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. గుడి చాలా బాగుంటుంది. టెంపుల్ సేమ్ మన శబరిమలలో ఏ విధంగా ఉంటుందో గుడి, అదే విధంగా యాక్టివ్ అంటే సేమ్ అక్కడ అక్కడ చూడలేకపోయిన వాళ్ళు కూడా ఇక్కడ చూడొచ్చండి. ఇక చూడండి, ఇరుముడు కట్టడం అయితే అయిపోయిందనమాట. ఇక మెట్లయితే మొక్కుకుంటూ మా స్వామి, చిన్న స్వామి, పెద్ద స్వామి ఇద్దరైతే మెట్ల నుంచి వచ్చేస్తారు. అంటే లోపలికి అట్లా మెట్ల నుంచి వచ్చి లోపల పెట్టేసారు అనమాట. ఇరుములు లోపల పెట్టి ఇరుములు అక్కడ పెట్టిన తర్వాత దీక్ష చేసారు. దీక్ష అయిపోయాక అక్కడ సన్నదానం ఉంటుంది కదా, వాళ్ళ సన్నదానంలో అయితే కొబ్బరికాయ కొట్టాలి కదా. మన ఇంటి దగ్గర ఏ విధంగా అయితే కొబ్బరికాయలు కొట్టి బయలుదేరుతారో అక్కడ వాళ్ళు డైలీ ఇప్పుడు 41 డేస్ అయితే అక్కడనే ఉంటారు కాబట్టి అక్కడనే పడుకోవడం, అక్కడనే డైలీ వాళ్ళది ఉంటుంది కాబట్టి అది కూడా మనకు ఇల్లులాగా భావించి అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టాలనేసి అయితే అక్కడ సన్నదానం దగ్గర అయితే ఇక మా ఆయన అయితే పూజ చేస్తుండు. ఎక్కువ మా ఆయన పూజల కన్నా ఉంటాడు అన్నమాట. ఇక ఫస్ట్ అయితే మా స్వామి చేస్తుండు. మా స్వామి పూజ అయిపోయిన తర్వాత అక్కడ మా అబ్బాయి అయితే నిలబడ్డాడు. చూడండి, పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు అయితే ఒక్కొక్కరు కొబ్బరికాయ అయితే మొత్తం అయితే కొట్టేసారు. ఇంకా కొట్టిన తర్వాత అయితే సన్నదానం నుంచి అయితే బయలుదేరుతారు అనమాట. వీళ్ళు స్వాములు అయితే ఫస్ట్ బస్ వాళ్ళు అనమాట. ఏ బస్సు వాళ్ళు ఆ బస్ వాళ్ళే కొబ్బరికాయలు కొట్టేసుకున్నారు అనమాట. ఇక వీళ్ళైతే ఫస్ట్ ఇరుముడు కట్టుకున్నారు కదా, అందుకోసం వీళ్ళైతే ఫస్ట్ వచ్చి ఇక ఏంటంటే శరణాలు చెప్తున్నారు అనమాట. స్వామి శరణం అయ్యప్ప అనేసి అయితే మొక్కుతున్నారు దేవునికి. ఆ విధంగా మొక్కి తర్వాత అయితే కొబ్బరికాయలు కొట్టి బయలుదేరుతురు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇరుముళ్ళు తీసుకొని అయితే వస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ 41 డేస్ అసలు ఎలా గడిచిపోయినాయి కూడా అసలు తెలియదు అనమాట. ఎందుకంటే మొత్తం స్వామివారి మీదనే ఉంటాం కాబట్టి అసలు పూజలు ఇక డైలీ మార్నింగ్ నైట్ ఇదే ఉంటుంది కాబట్టి అసలు ఎంత అంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం ఏందో అసలు అండి, ఎందుకంటే నేనైతే ఎలక్షన్లో పోటీ చేసినాం కదా, ఆ విషయంలో అయితే కొంచెం డిస్టర్బెన్స్ అయినాం. ఎందుకంటే ఇరుముడు మాల వేసుకున్నాక ఒక 6 డేస్ అట్లా 8 డేస్కే ఎలక్షన్లో కోట్ పడ్డది కదా, అయితే దాంట్లో అయితే పోటీ చేసినాం. ఆ విషయంలో ఒక 15 డేస్ అట్లా అయితే డిస్టర్బ్ అయినాం. కానీ చాలా వర్క్ చేసినాం. కాకపోతే అది మన అదృష్టం, అది మన స్టార్ రాలేదు. దాని గురించి ఏమంత ఫీలింగ్ అయితే లేదు. ఎందుకంటే అమౌంట్ పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు అనేసి అయితే ఇక మళ్ళీ యథావిధిగా పూజలు అయితే స్టార్ట్ చేసి మళ్ళీ అయితే కంటిన్యూగా నేను కూడా ఇక గుడి దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేసినాను అనమాట. అప్పుడు ఆ మధ్యలో అయితే వెళ్ళలేను. ఇక నెక్స్ట్ అయితే వెళ్ళిన అనమాట. ఒక 3-4 డేస్ అట్లా అయితే వెళ్ళిన గుడికి. ఎందుకంటే పూజలు ఉన్నప్పుడు వెళ్ళాలి కదా కంపల్సరీ. ఫస్ట్
సెకండ్, థర్డ్ 3 రోజులు అయితే కంపల్సరీ పెద్ద పూజలు అనమాట. ఎందుకంటే గుడి కట్టిరు కదండి, పెద్ద గుడి కదా, అందుకోసమనైతే ఫస్ట్ రోజు ఏంటంటే గణపతి పూజ, నెక్స్ట్ డే కుంకుమ అర్చన కూడా నేనైతే వీడియోస్ పెడుతూనే ఉన్నా. గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకేంటంటే లాస్ట్ రోజు ఏంటంటే ఊరేగింపు, థర్డ్ రోజు ఊరేగింపు చేసిర్రు. ఆ రోజైతే నేనైతే మార్నింగ్ నుండి లేననమాట. ఎందుకంటే కొంచెం హాస్పిటల్ వేరే వాళ్ళు హెల్త్ బాగాలేకపోతే వెళ్ళేసిన అనమాట. ఏ సాయంత్రం వచ్చిన మధ్యాహ్నం అయింది వచ్చేసరికి, మధ్యాహ్నం నుంచి అయితే మళ్ళీ అటెండ్ అయ్యి ఏ గుడి దగ్గరికి అయితే వెళ్ళేసిన. ఆ రోజు నైట్ అయితే పడి ముట్టించారు. పడి ముట్టిస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే పెద్ద గుడి కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఫుల్ జనాలు, అసలు నిజంగా శబరిమల నేనైతే వెళ్ళలేను. మీరు ఏమైనా వెళ్ళుంటే చెప్పండి కామెంట్ బాక్స్లో, ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే శబరిమల వెళ్ళలేను. అసలు శబరిమల వెళ్ళొచ్చు మనం, అక్క మీరు లేడీస్ కదా శబరిమల ఎట్లా వెళ్తారు అనేసి కూడా కొంతమందికి అయితే డౌట్ రావచ్చు. మనం శబరిమల వెళ్ళొచ్చు, కాకపోతే ఇదేంది అక్కడ ఒక నది ఉంటుంది కదా, పంబా నదిలో అయితే అక్కడనే ఉండొచ్చట, పైకి అయితే వెళ్ళనియరంట ఆడవాళ్ళను. ఎందుకంటే ఏజ్ అయిన వాళ్ళను అట్లయితే చిన్నపిల్లల్ని తీసుకోవచ్చట పైనకు గుడి దగ్గరికి, ఇక కిందనే ఉండాలన్నమాట. పంబా నది దగ్గరనే ఉండండి. గణపతి ఉంటుంది కావచ్చు అక్కడ, మేబీ అమ్మవారేమో ఉంటుంది అట, నాకు కూడా అంత క్లారిటీగా తెలీదు. మా స్వామి పోబట్టి ఇప్పటికైతే 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల కొద్ది అయితే వెళ్తున్నాడు. ఫస్ట్ టైం అయితే ఎవరిని తీసుకోవాలి, సెకండ్ టైం అయితే మా పాపని తీసుకొని పోయిండు. ఎందుకంటే ఆడపిల్ల కదా, కొంచెం పెద్ద అయితే మళ్ళీ తీసుకోవరాదు కదా అనేసి అయితే ఇక మా పాప అయితే అక్కడ నిలబడ్డది చూడండి. ఇక మా పాపని తీసుకొని అయితే పోయిండు. ఇక నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ థర్డ్ టైం నుంచి అయితే మా అబ్బాయి స్టార్ట్ అయ్యిండు అనమాట. మా అబ్బాయి కూడా మాల వేసుకోవడం స్టార్ట్ చేసిండు. డాడీ నేను వేసుకుంటాను అడిగితే సరేలే, చిన్నప్పుడు వాళ్ళకు ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు మరి వేపిద్దాము అనేసి అయితే మా అబ్బాయికి కూడా వేపిస్తున్నాం. శంకర ఇరుములు కట్టడం అయితే అయిపోయిందనమాట. ఇక మొత్తానికైతే ఇక్కడ సన్నదాంలో కొబ్బరికాయ కొట్టేసారు. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ గుడిపైకి అయితే వెళ్తున్నారు. గుడిపైకి వెళ్ళి అక్కడ ఇరుములు పెట్టిరు కదా, అప్పుడైతే భిక్ష కాకముందు ఇరుములు కట్టుకోగానే ఫస్ట్ అయితే వెళ్ళి గుడి పైన పెట్టేసారు లోపల. ఇప్పుడైతే వెళ్ళి మళ్ళీ దేవునికి అయితే మొక్కాలన్నమాట. అందుకోసమనైతే ఇగో మెట్ల పై నుంచి అయితే వెళ్తున్నారు. ఇది చూడండి, మా చిన్న స్వామి అయితే ఫస్ట్ ఉంటాడు, ఏడికైనా ముందే అడిగేస్తాడు. పాపం మా అబ్బాయి కూడా అట్లానే మంచిగా పోతాడు. భక్తి విషయంలో అయినా స్టడీ విషయంలో అయినా దేంట్లైనా పర్ఫెక్ట్ ఉంటాడండి. ఇప్పటికైతే ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇప్పుడైతే బాగానే చదువుకుంటాడు. భక్తి కూడా బాగానే ఉంటుంది అనమాట. అందుకోసం అయితే వేయించేసినాం. ఇది చూడండి, వీళ్ళందరూ ఆ బస్సులో వెళ్ళే వాళ్ళనమాట, స్వాములందరూ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు. ఇక మా స్వామి కూడా వచ్చేసిండు. అయితే లోపలికి వచ్చి ఫస్ట్ అయితే డైరెక్ట్ వెళ్ళి దేవుని దగ్గర చూడండి అయ్యగారు ఎలా ఉన్నాడో, దేవుడు చాలా బాగుంటుందండి లోపలికి అయితే. ఎందుకంటే లాక్ వేసేసిర్రు, ఎందుకోసం అంటే మధ్యాహ్నం టైం వరకు బంద్ చేస్తారనమాట గుడి, లాక్ వేసిర్రు ఆల్రెడీ. కాకపోతే లాక్ వేసినానే మా చిన్నోడైతే మొక్కేస్తుండే అక్కడ మెట్ల పైనుంచి అయితే మొక్కుతున్నాడు. ఏ స్వాములు అయితే మొక్కేసారు. మొక్కిన తర్వాత ఇరుముడి దగ్గరికి అయితే వచ్చి ఇరుముళ్ళు అయితే అవి చూడండి లైన్గా పెట్టేసుకురు. మొత్తం 3 బస్సుల వాళ్ళైతే ఇక్కడనే పెట్టేసుకురు అనమాట మొత్తం లైన్గా. ఇక వీళ్ళు అయితే ఫస్ట్ బయలుదేరుతున్నారు, మా స్వాములే ఈ బస్ వాళ్ళే ఫస్ట్ వెళ్తున్నారు అనమాట. ఇక గురుస్వామి ఇతనైతే సురేష్ స్వామి అని గురుస్వామి అనమాట. ఇక అతనైతే ఇరుముళ్ళు అయితే ఎత్తుదామని చూస్తున్నాడు. కాకపోతే మళ్ళీ ఇంకో రాజగురు స్వామి ఉంటాడనమాట. ఆ స్వామి ఏంటంటే గుడి స్టార్ట్ అయి నుంచి అసలు నిజం చెప్పాలంటే గురుస్వామి గురించి నిజం చెప్పాలంటే రాజస్వామి ఉంటాడనమాట. అతనైతే ఫస్ట్ నుంచి మొత్తం గుడికి సంబంధించి అయినా, గుడి కట్టడానికైనా, ఈ దాతల దగ్గరికి వెళ్ళడానికైనా, దేనికైనా మొత్తం సర్వస్వం ఆయన అసలు గుడి అనుకున్నాడు. అనుకొని అయితే ఆ విధంగా చేస్తూ ఈ గుడిని అయితే ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నిజంగా చాలా గ్రేట్. అతనే గురుస్వామి, రెడ్ కలర్ కట్టుకుని చూడండి, అతనే గురుస్వామి అనమాట. రాజగురుస్వామి అంటారు అందరూ. నిజంగా అసలు ఆ గురుస్వామి గురించి మాటల్లో చెప్పలేకపోతున్నా, ఎందుకంటే చాలా గ్రేట్. అసలు గ్రేట్ అని కూడా అనొద్దు, ఎందుకంటే అది కూడా సరిపోదు అనమాట, అంత గ్రేట్ అసలు. ఎందుకంటే ఇంత పెద్ద గుడి శబరిమల లాగా నిర్మించడం అంటే అది పాసిబుల్ కాదు, కాకపోతే అయింది. ఎందుకంటే దాతలు కూడా ఉన్నారు, కాకపోతే ఎవ్వరు ఎంత అమౌంట్ ఇచ్చారు అన్నది ముఖ్యం కాదు, అక్కడ ఉండి వర్క్ చేయడం గొప్ప. నాకు తెలిసి అయితే డబ్బులు వేయడానికి ఏంటంటే అందరం ఎంతమందిమైనా సాయం చేస్తూ ఉంటాం, కానీ అక్కడ ఉండి వర్క్ చేపిస్తూ చేయడం, అక్కడనే ఉండడం అంటే మాత్రం చాలా గ్రేట్ అసలుకి. ఇక మొత్తానికైతే ఇరుముళ్ళు పెట్టేసుకున్నారు. ఇక స్వాములు అయితే బయలుదేరుతున్నారు చూడండి. ఒక్కొక్క స్వామి అయితే కిందికి వచ్చేస్తున్నారు. డైరెక్ట్ ఏంటంటే ఆ కొబ్బరికాయలు చేతులు ఎందుకు పట్టుకోరని కొంతమందికి అయితే ఉంటుంది అనమాట. ఆ కొబ్బరికాయలు ఏంటంటే తీసుకొచ్చి ఇక చూడండి గురుస్వామి వచ్చేసిండు, సాయి స్వామి అనమాట అతను. ఈ గుడి అక్కడికైతే వెళ్ళి చూడండి, అక్కడ బస్సు దగ్గర అయితే బస్సు ముందు ఆ కొబ్బరికాయలను ఆ విధంగా కొట్టుకుంటూ వెళ్తారనమాట. ఒక చుట్టూ తిరిగేసి ఇక నెక్స్ట్ అక్కడ పెట్టేశారనమాట బస్సులో.
బస్సు ముందు కొబ్బరికాయలు కొట్టి ఇక బస్సులో అయితే ఇరుముళ్ళు పెట్టేస్తారు. ఇక చూడండి చిన్న పాప కూడా వెళ్తుంది, ఆడపిల్ల అనమాట. ఈమె కూడా సెకండ్ టైమా అయితే థర్డ్ టైమో వేయడం అలా ఇంకెంత చిన్నగా ఉంటుందో ఆలోచించండి. సెకండ్ టైం అనుకుంటా నేను. ఈ పాప కూడా కొబ్బరికాయ వలుగుతలేదని వాళ్ళ డాడీ సమేత కొడుతున్నాడు. ఇక చూడండి బస్సు చుట్టూ అయితే తిరిగేసి ఇరుముళ్ళు అయితే లోపల పెట్టేస్తారు. లోపల పెట్టేసుకొని ఇక బస్సులు ఇదైతే చిన్న బస్సు, ఇదైతే పెద్ద బస్సు అనమాట. ఇంకా వేరే స్వాములు కూడా వచ్చేసారు, వాళ్ళు కూడా ఇరుముళ్ళు ఎత్తుకొని పోతున్నారనమాట. ఇక వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు, వీళ్ళు బయలుదేరుతున్నారు. కాకపోతే వెనుక ముందనమాట ఒక్కొక్క బస్సు ఒక రకంగా అయితే వెళ్తుందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మొత్తానికైతే